మామిడి తీస్తున్నాడు. ఏంటి మొత్తం ఇలా డౌన్కి మనం ఆల్మోస్ట్ వచ్చినాం. ఇంకా అక్కడ డౌన్ దాకా వెళ్ళాలి బ్రో. సో ఒక్కసారి చూడండి బ్రో, మొత్తం లోయే పడ్డామా అస్సామే. వాన పడుతుంది మళ్ళీ. సరే వానా కోతులు బాయ్ బాయ్ బాయ్. ఈ కోతులు అన్ని తెచ్చాయిరా. అయ్యో మేమైతే స్టార్ట్ అవుతున్నాం ఇక్కడ నుంచి. ఎందుకంటే వ్యూ కోసం చాలాసేపు వెయిట్ చేసా, బట్ అది దొరకట్లేదు. అది సో ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా రెయిన్ ఎక్కువ ఓడిపోతే ఇంకా మళ్ళీ మొత్తం ప్రాబ్లమే. సో ఇప్పుడే మైక్ సరిగ్గా పని చేయట్లా. నాకు తెలిసి ఇంత ముందు కూడా వాయిస్ ఎలా వచ్చిందో కూడా తెలియదు, క్లారిటీ ఉందో లేదో కూడా తెలియదు. ఇంకెళ్ళి చూసుకోవడమే. చలో మరి ఇక దిగుతాం. దిగే టాస్క్ ఇప్పుడు నేను దిగాలి. ఇంకా మామిడి తీస్తున్నాడు. తీసుకో దిగు దిగు మెల్లి దిగు. ఏం కాదు దిగు. ఫైనల్లీ మావాడు కింద ఏదో ఒకటి చేసి దిగేసాడు భయ్యా. ఇక్కడ హైలైట్ ఏందండి, ఇప్పుడు మనం దిగడం టాస్క్. సో లెట్స్ సీ మనం ఎలా దిగుతాం. ఇప్పుడు ఒక్కడే దిగాలి, అది టాస్క్. ఇప్పుడు ఏంటంటే చూడండి మనం ఎలా దిగుతాం అంతే, సింపుల్. అలాగే మనం అంతసేపు చేయలేము, మనం అలా కాదు. ఎడ దిగుతాం రా, ఇటు ఏదో స్టెప్స్ లాగా ఉన్నాయి బాగానే. చాలా బాయ్. సో ఇక్కడ నుంచి మనం ఒకటే దిగాలి, అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. మనం ఎక్కేటప్పుడు ఇలానే ఎక్కామనుకుంటా. ఇప్పుడు దిగేటప్పుడు కొంచెం జాగ్రత్తగా దిగితే సరిపోద్ది. బాబు ఏంటమ్మా ఎరా నువ్వు రెండు చేతులు పట్టుకొని ఎక్కుతున్నావు, ఒక చేత్తో ఎక్కుతున్నా. కానీ రా రా రా. ఇప్పుడు దిగేది కొంచెం టాస్క్ అనమాట, ఎందుకంటే షూలు బాగా బరువు ఎక్కిపోయాయి, మొత్తం వాటర్ అంతా వెళ్ళిపోయింది. సో మొత్తం వాటర్ అయితే వెళ్ళిపోయాయి. షూ ఏంటంటే ఇప్పుడు బొట్టన వేల దగ్గర లగేస్తుంది గట్టిగా. జారి ఏంటి మొత్తం ఇలా డౌన్కి. రే జాగ్రత్తగా లెఫ్ట్ నుంచే రా, కొంచెం రైట్ సైడ్ కాకుండా లెఫ్ట్ నుంచి సపోర్ట్ తీసుకో. కొంచెం సపోర్ట్ తీసుకొని రా బాబోయ్. నా బాధ ఏంటంటే ఛార్జింగ్ అయిపోతుంది, ప్లస్ మెమరీ కూడా ఫుల్ అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే మీకు వాయిస్ వస్తుందా లేదా అది సమస్య. మీకు వాయిస్ రాలేదనుకో నేను ఇంత కష్టపడి వేస్ట్, దేనికి పనికిరాదు వీడియో. గైస్ మా వాడే చెప్తాడు ఏంద్రా, కొండ ఎక్కినా కానీ మరీ ఇంత దారుణంగా ఎక్కలేదు. కొండ ఎక్కినా కానీ ఎక్కలేదు, ఇంత దారుణంగా ఎక్కలేదంట. దిగేది చాలా ఈజీగా వచ్చాం బ్రో. లిటరలీ జస్ట్ 1.5 minutes 2 minutes మా పైనుంచి ఈ లేక్ మనం చూపించాం స్టార్టింగ్, అక్కడికి వచ్చాం. సో ఇంకోటి ఏంటంటే చాలామంది వీడియోల్లో నేను కొన్ని వీడియోస్ చూశాను, అందులో చాలామంది ఏంటంటే మనకి దిగే వీడియోలు చాలా ఉండవు. సో మనం దిగే వీడియో కూడా చూపిస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే సో వచ్చేటప్పుడు ఇది చూపించలేదు, మర్చిపోయాను నేను. సో వచ్చేటప్పుడు ఇది చూపించలేదు, మర్చిపోయాను. లైక్ ఏంటంటే అప్పట్లో మనకి వాటర్ స్టోరేజ్ చేసుకోవడానికి ఇది ఇదిగోండి, ఇది చేపలు ఉన్నాయంట బ్రో. సో అప్పట్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఇవి క్రియేట్ చేసుకున్నారంట. దాన్ని క్రియేటే కదా అంటారు, ఏదో అంటారు తెలుగులో, మర్చిపోయాను. ఏదో అంటారు బ్రో, నాకు ఇప్పుడు గుర్తు కూడా రావట్లా. ఇదిగోండి ఇవి వాటర్ స్టోరేజ్కి ఇవి. సో వాటర్ స్టోరేజ్ కోసం ఇవి పెట్టానమాట. ఎక్కడప్పుడు బాగానే ఉంది. ఇదిగోండి
ఇప్పుడు దిగేటప్పుడే కొంచెం టాస్క్, ఎందుకంటే రాళ్ళు జారిపోతున్నాయి బాగా పాచితో. అమ్మా కొంచెం జాగ్రత్తగా దిగాలి. రే ఫాలో అయిపో మనల్ని. అంతే, చాలా దిగడమే. వాడు ఇంకా ఈజీగా వస్తున్నాడు బ్రో, నేను మరి దారుణంగా వచ్చాను నేను. ఆ సేఫ్టీ రా. అరే నీకు 2 చేతులు ఉన్నాయి, నాకు ఒక చెయ్యే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అది అయిపోయింది వచ్చా. సో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయితే అయింది మళ్ళీ. బా ఈ వ్యూ చూడండి బ్రో, అస్సలు ఓపీ, అసలు ఒక రేంజ్లో ఉంది గైస్ ఇది నిజంగా. ఈ వ్యూ చూడండి ఎంత బాగుంది, చూడండి వ్యూ. చూడండి గైస్, అసలు ఈ వ్యూ చూడండి బ్రో, అసలు అట్లుందో చూడండి బ్రో. అసలు ఈ వ్యూ ఓపీ, అసలు నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే దిగేటప్పుడు టాస్క్. చూడండి మొత్తం పాచి జారిపోతుంది, పాచి చూడండి మొత్తం గలీజ్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ అయింది, సిగ్నల్ పడింది అక్కడ. ఇదిగోండి మొత్తం ట్రాఫిక్ జామ్. ఆడెవడో అరుస్తున్నాడు భయ్య కరెక్ట్గా కార్టూన్లో. అయ్యో ఒక ముసలావిడ అరుస్తాడు, మ్యాజిక్ చేసే ముసలావిడ అలా అరుస్తున్నాడు. అలానే అరిచాడు. అమ్మో భయ్యా పొక్కెళ్ళిందంట. అవును పొక్కెళ్ళిందంట బ్రో. అక్కడ దూకింది క్రేజీ అసలు కుక్క. ఎక్కేది ఒక ఎత్తు అయితే దిగేది ఇంకో ఎత్తు గైస్. ఎందుకంటే ఎక్కేటప్పుడు మనం సపోర్ట్ తీసుకొని ఎక్కేస్తాం, ఇప్పుడు దిగేటప్పుడు మనకి ఆ సపోర్ట్ ఉండదు. సో ఇక్కడ వరకు ఓకే, కానీ ఇప్పుడు ఆ 80 degreesది మనకి దోలు తీరిపోతుంది. దారుణంగా ఉంది ఇది. వ్యూ అద్దరిపోయింది గైస్, మొత్తం తెల్లగా ఏదో నేను ఏదో ఆకాశంలో ఉన్నట్టుంది. అసలు చూపిస్తా చూడండి, చూడండి గైస్ వ్యూ చూసే ఎంత బాగుందో. బాబా అవసరం అసలు నెక్స్ట్ లెవెల్, అసలు చాలా బాగుంది అసలు. ఇప్పుడు దిగడానికి టాస్క్ కానీ దిగేటప్పుడు కొంచెం ఈజీగానే అనిపిస్తుంది. సో నాకైతే అంత టఫ్ అయితే అనిపించట్లేదు, కానీ బట్ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకొని దిగుతున్నా. యా నిచ్చే ఆరా యార్ స్లోలీ అంటగా కార్ దిగేటప్పుడు తెలుస్తుంది నొప్పి. गाली दे रहे हो क्या हमको? नहीं, तुम्हारी लैंग्वेज में मैं बोल रहा हूँ आप उतरने के बाद आपको पता चलता है. स्लोली देखो कैसा है. ऊपर चढ़ने का इजी है, उतरने का मुश्किल है यार. ఓకే సో ఇక్కడికి వచ్చాం. ఇక్కడ ఏంటంటే లెఫ్ట్కే ఉండండి, రైట్ సైడ్ గాలి ఉన్నప్పుడు ఇబ్బంది అవుతుంది. వచ్చేటప్పుడు రైట్ సైడ్, ఓకే వచ్చేటప్పుడు అంటే ఇలా పైకి వెళ్ళేటప్పుడు రైట్ సైడ్, సో ఇలా దిగేటప్పుడు లెఫ్ట్ సైడ్. సో ఇది గుర్తుపెట్టుకోండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ చెప్పాను కదా, లెఫ్ట్ సైడ్ ఉన్నా అనుకో గాలి వస్తే ఎగిరిపోతారు. మళ్ళీ అస్సాం అయితే అస్సాం టికెట్ అంతే. మళ్ళీ సో ఫైనల్లీ వచ్చాం. ఇప్పుడు అసలైన టాస్క్ ద 80 degrees. ఇక్కడ ట్రాఫిక్ జామ్ అగైన్. అరే బొక్కుందిరా, ఫైనల్ రౌండే ట్రాఫిక్ జామ్. ద ఫైనల్ రౌండ్ ట్రాఫిక్ జామ్. అసలైన ద్వారం ఇదిగోండి, డోర్ అయితే పెట్టారు. కానీ అసలు ఈ డిజైన్ దేంతో చేశారా, ఇంత స్ట్రాంగ్ ఉందో అసలు. అప్పట్లో ఈ డిజైన్ ఎలా చేశారో కూడా అర్థం కావట్లా. అమ్మా జీతం. మళ్ళీ అయినా ఇక్కడ డోర్ పెట్టారు చూసావా, అది క్రేజీ. ఇక్కడ నుంచి ఒకవేళ శత్రువులు వస్తే జస్ట్ అట్లా తోస్తే పడిపోరు. చూడండి ఒకసారి చూపిస్తా గైస్. ఇప్పుడు మన ఇదంతా దిగి ఆడిపోవాలి, మళ్ళీ ఆడి నుంచి అమ్మో ఆడిపోవాలి కూడా తెలియదు కనిపించడంలే. చూడండి ఎలా ఉందో.
ఒక్కడు ఇదిగోండి బా రష్ చూడండి గైస్ కింద నేను జూమ్ చేయలేకపోతున్నా, దీంట్లో జూమ్ ఆప్షన్ లేదేమో. ఆ కింద రష్ ఉంది బ్రో, పిచ్చ రష్ ఉంది, అయిపోయింది మొత్తం ట్రాఫిక్ జామ్, అంత రష్ ఉంది. అంటే ఎక్కేవాళ్ళు దిగేవాళ్ళు మిక్స్ అయిపోయారు అక్కడ, అసలు ఫుల్ రష్. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎప్పుడైనా సరే రష్లో రాకండి. సో గైస్ అమ్మా రే చాలా జారుతుంది, ఇట్ట దిగేది కొంచెం చూసుకోవాలి అశ్వాన్. ఎట్టా అట్ట కాదు, ఇది సపోర్ట్ తీసుకో, చాలా జాగ్రత్తగా కావాలి అశ్వాన్, చెప్తున్నాను నేను. సో గైస్ దిగేది మాత్రం చాలా టాస్క్ గైస్. అమ్మో పోతుంది, అరే నాయన దిగంటారా స్వామి, మొత్తం ట్రాఫిక్ జామ్ చేసి పెట్టేశారు, మొత్తం ట్రాఫిక్ జామ్, కిసాన్ జామ్. నా లడ్డులో ఇది చూపిస్తా చూడండి, మొత్తం పట్టుకోరా చేపలు పట్టుకుందాం. ఇటు చూడండి గైస్ ఎర్రలు పోతున్నాయంట. అరే ఫాగ్ గైస్, ఇది చూడండి బ్రో, గైస్ ఇది చూడండి గైస్, వ్యూ ఇది చూడండి గైస్, క్రేజీ గైస్, అసలు అరాచకం అసలు ఆ వ్యూ. బా మళ్ళీ రాదు ఆ వ్యూ కోసమే బ్రో పైన ఎంతసేపు వెయిట్ చేశాను తెలుసా. ఇప్పుడు దిగాలరా ఆయన, ఒక్క నిమిషం ఇది సపోర్ట్ తీసుకోమా, ఎందుకంటే రెండు చేతులతో అయితే పటాపట ఆ పక్క ఈ పక్క పట్టుకొని దిగవచ్చు. సో ఇంకోటి ఏంటంటే నన్ను షూలు కాపాడే, వాళ్ళకి కూడా ఆ షూలు కాపాడే. సో ఆ షూలు లేకపోతే కొంచెం టఫ్ అయ్యేది. ఖాళీ ఉంది దగ్గర అంటే నిలబడడం ఫోటో. సో నేను మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం చూసుకోండి, వీక్ డేస్లో రావడానికే ట్రై చేయండి, ఎందుకంటే వీకెండ్స్లో బాగా రష్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను మండే ఉన్నా, ఈరోజు మండే అయినా కూడా రష్ చాలా ఎక్కువ ఉంది, ఎందుకంటే ఈ టైంలో చాలామంది వస్తూ ఉంటారు కాబట్టి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మీరు. హలో మరి నాకన్నా వీళ్ళు ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఏంట్రా ఆయన, ప్రతి ఒక్కరు లాగా ఏడు సాగు పడుతున్నారు, దగ్గరట్లేదురా భయ్య. మనం ఆల్మోస్ట్ వచ్చినాం, ఇంకా అక్కడ డౌన్ దాకా వెళ్ళాలి బ్రో. సో ఒక్కసారి చూడండి బ్రో, మొత్తం లోయే పడ్డామా అస్సామే. సో రష్ ఉన్నప్పుడు ఇలానే ఉంటుంది గోల. నేను మాట్లాడేది కూడా మీకు అర్థమవుతుందో లేదో కూడా తెలియదు. వాన పడుతుంది మళ్ళీ, సరే వానా. సో నాకు తెలిసి ఈ వీడియోలో వాయిస్ చాలా డిస్టర్బెన్స్ వస్తుంది అనుకుంటా, ఎందుకంటే ఫుల్ వాన గాలి, మళ్ళీ మొత్తం గోపురం అంతా తడిచిపోయింది, మైక్ అంతా తడిచిపోయింది. సో మీకు వాయిస్ వస్తుందో లేదో కూడా తెలియట్లేదు నాకైతే. వస్తే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇంత కష్టపడిన దానికి. అండ్ గైస్ లిటరలీ చెప్తున్నా, ఇంత కష్టపడి చేస్తున్నందుకు ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి గైస్, ఎందుకంటే ఎంత రిస్క్ తీసుకొని మరీ చేస్తున్నా మీకు చూపించడానికి. అరే ఆగడరా నాయన, సో చాలా రిస్క్ తీసుకొని చేస్తున్నా. సో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఇలాంటి వీడియోలు ఇంకా వస్తూ ఉంటాయి. మీరు చేసే సపోర్ట్ మనకి చాలా ఉత్సాహం తెప్పిస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ దిగేసాం గైస్, హ్యాపీ. మొత్తం పాచ్ ఉంది, జారిపోతుంది. ఓ అమ్మా నాయన. సో యాక్చువల్గా చెప్పాలంటే వచ్చాం. సో గైస్ రే కోతులు రా, రే కోతులు ఇచ్చే మావా, హాయ్ కోతి మావా, కోతి మావా. రే ఈ కోతులు అన్ని తెచ్చారా, ఓడి అమ్మా నేను రాయను వస్తుంది రే. బాయ్ అమ్మా, ఈ కోతులు అన్ని తెచ్చారా మావా.
ఇవి కానా కొంచెం ఏంటి బ్రో కోతులు అన్ని నుంచి వచ్చారేమో ఇంతసేపు లేదు కానీ నిజంగా ఆ దిగేటప్పుడు కానీ వచ్చింటే మాత్రం కొంచెం ఎవరైనా డిస్టర్బ్ అయితే మాత్రం అంతే ఇక ఇదిగోండి ఇది చూడండి పాపం పిల్లని పట్టుకొని ఎక్కుతుంది ఏం అనట్లేదు ఇది చూడు ఎలా బిస్కెట్ పెడతారా దానికి ఇక అంతే ఇక గైస్ చూడండి గైస్ చూడండి గైస్ ఏది మా వదిలి అందరూ భయపడతాడు వెళ్ళాలి ఇక్కడి నుంచి సో నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ గైస్ నిజం చెప్తున్నా సో మీకు ఈ వాయిస్ వస్తే నిజంగా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను సో ఫైనలీ గైస్ 80 degrees అయితే క్రాస్ చేసాం వచ్చాం చూడండి గైస్ అరే బ్యాగ్ ఓపెన్ చేసిందిరా బ్యాగ్ ఓపెన్ చేసిందిరా అది అయ్యో कुछ भी ना करो डरो मत उसको जाने दो हाँ उसको जाने दो यार నాయన నేను వెళ్ళిపోవడం బెటర్ రా నాయన వీళ్ళు ఉత్తర నా కొడుకులు వీళ్ళు ఏం చేయనా చేస్తారు వీళ్ళు దానిపై గెలుపుతున్నారు వీళ్ళు ఏంటి మనమంతా ఒకటే చెప్పాను ఆయన ఏ నుంచి వెళ్ళిపోవాలరా స్వామి వీళ్ళంతా తొత్తరపడిన లాగా ఉన్నారు వీళ్ళు ఒక్కొక్కరు బాబోయ్ జారిపోతుంది అయ్యా నేను ప్రశాంతంగా కూర్చొని వస్తున్నా ఓ చేత్తో పట్టుకొని మావాడు చూడు ఆడన్నాడు పైన ఉన్నాడు మావాడు ఫైనల్ అయితే వచ్చాం కిందకి హనుమాన్ దాదా సో ఇప్పుడు ఏంటంటే మనం ఇదంతా దిగి వెళ్ళాలి సో లెట్స్ సీ ఏమైంది క్యావా సో ఇప్పుడు దిగేస్తే అయిపోద్ది సో ఇప్పుడు ఏంటంటే ఏమో రా రిస్క్ రా సో ఇప్పుడు కొంచెం రిస్క్ జారుతుంది రే అశ్వాన్ జారుతుంది రే జారుతుంది గైస్ ఇది చూడండి కుछ भी ना करो कुछ नहीं बोलता हो బాబా అన్న ఆడుకుంటుంది నాయన ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి మావా వీళ్ళైతే బాబోయ్ మా వెళ్ళిపోవడం బెటర్ పైన కోతులు ఎక్కువ వచ్చేస్తున్నాయి ఇల్లు గమ్మనే ఉండకుండా ఇల్లు గమ్మనే ఉండకుండా దాన్ని కొంచెం గెలుపుతున్నారు సో దానివల్ల ఒక చేత్తో అంటే కొంచెం టాస్క్ అనే చెప్పాలి మొత్తానికి దిగేశాను భయ్యా అయిపోయిందయ్యా నాయన ఇంకెవరితో సంబంధం లేదు మా వాడు వచ్చేస్తే రే వాడు ఇంకా అక్కడే ఉన్నాడు బ్రో ఇగో బ్రో అక్కడ ఉన్నాడు బ్రో నేను ఇంకా ఆడ వచ్చేసాడు అనుకున్నాను బ్రో నాతో పాటు మా వాడు అక్కడి నుంచి వస్తున్నాడు నిజంగా మౌంటైన్ డ్యూ తెచ్చుకోవాల్సింది ఈవేళ ఏదోటి అదరకూడదాం కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే మా సుభాష్ లేడు మా సుభాష్ అంటే బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం ఇంకా సుభాష్కి తోలు తీర్చేసేవాడిని బట్ మిస్ అయిపోయాడు కానీ ఎందుకు లే బ్రో ఆ టార్చర్ భరించలేను నేనా ఇప్పుడు చూడండి ఫాగ్ వెళ్ళింది ఇప్పుడు చూడండి వ్యూ చూపిస్తా చూడండి ఇదిగోండి గైస్ సో నిజంగా ఆసమ్ వ్యూ గైస్ ఇది ఆసమ్ వ్యూ అసలు ఇంకా మొత్తం రిస్క్ అంతా అయిపోయింది ఇంకా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు మన కిందకి సో నో టెన్షన్ బా నిజంగా ఆసమ్ గైస్ అసలు నెక్స్ట్ లెవెల్ ఫీల్ అసలు మీరు వెళ్ళేటప్పుడు కోతులు వస్తే దాన్ని ఏం చేయకండి సో దాన్ని గెలికారంటే మీరే సమస్యల్లో పడతారు అయిపోయింది ఇంకెక్కడి నుంచి దిగాల ఇదో టాస్క్ మళ్ళీ స్టార్ట్ అయిందిరా నాయన ఇక గాలి వానా అయ్యో గాలి వాన కానీ మంచి ఎక్స్పీరియన్స్ అది ఇక్కడ దిగాలి ఇది టాస్క్
సింగిల్గా దిగాలి మనం. నో హెల్పింగ్, నో GoPro హ్యాండిలింగ్. కింద బాటిల్ ఎలా పడితే అలా పడేసాం. అశ్వాన్ చూసి దిగు. ఒక్క నిమిషం గైస్. ఓకే, సో ఫైనల్లీ కంపోజ్గా అయితే దిగేసాం. మెయిన్ ఏంటంటే ఏం కాలేదు కానీ అమ్మ జారిపోయింది బ్రో. ఇది కొంచెం జారుతుంది, కొంచెం చూసుకొని దిగాలి జాగ్రత్తగా. కొంచెం చూసుకొని రారు రే. మామా ఓ చోట ఆయో. పొగలేస్తానే రా. అరే ఎంతసేపు గమనించలేదురా, పొగలు వస్తున్నాయరా నోట్లో నుంచి. సో యాక్చువల్గా ఏంటంటే ఒక చోట ఆగాం. సో అదేంది మావాడు బిస్కెట్ తీసుకున్నాడు. సో నేనైతే మొక్కజొన్న అయితే చెప్పానమాట, మంచి కారం పూసి పెట్టమన్నా. వేడి వేడిగా ఈ షన్లో తింటే అది తిరిగిపోతుంది. పొగలు వస్తున్నాయి చూసారా మామూలు. ఆ సిగరెట్ లోపల పెట్టి అది మ్యాటర్. ఆహా చూడండి గైస్, ఎంజాయ్. సో వర్షం వచ్చింది, సెలిబ్రేటింగ్, ఎంజాయ్ పండుగ. ఏమైంగ్ కూర్చున్నారు నాయన ప్రశాంత్. యాక్చువల్గా సీన్ ఏంటంటే మన హైదరాబాద్ వాళ్ళు ఇచ్చారు, మనల్ని గుర్తుపట్టారనమాట. ఇదిగోండి వెనకాల ఉన్నారు, ఫోటో అయితే తీసుకున్నారు ఇప్పుడే. సో మన వాళ్ళతో మాట్లాడదాం. బ్రో ఎప్పుడు వచ్చారు మీరు? మార్నింగ్. ఎలా అనిపించింది? బెస్ట్ ఎక్స్పీరియన్స్ బ్రో. సో బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంట. మీరు కూడా రండి, ఇంట్లో రీల్ ఏం చేస్తారా, ఏం చూసుకుంటారా, స్క్రోల్ చేసుకుంటారా, రండి ఇక్కడికి. గాల్లో వినిపిస్తుందో లేదో తెలియట్లా, మైక్ మొత్తం తడిచిపోయింది. పైకి వెళ్ళిపోయానా, నేను చూపించాను క్లిప్. ఆ క్లిప్లో వాయిస్ లేదు, ఎక్కడెక్కడో ఉంది వాయిస్. ఫుల్ డిసప్పాయింట్ ఎక్కువ వస్తుంది అసలు. సో మన వాళ్ళంతా వచ్చారనమాట. సో మీరు కూడా రండి. సో వెనకాల వ్యూ చూడండి, చాలా బాగుంది అసలు, క్రేజీ ఉంది అసలు వ్యూ అయితే. ఇప్పుడు దాకా బాగానే ఉంది జర్నీ. దోలు తీరిపోతుందిరా, మళ్ళీ వాన స్టార్ట్ అయింది. ఇగో వానలో, ఇదిగోండి వానలో ఇదో పిల్ల కాలువ. ఎలా వెళ్తున్నాం తెలుసా? చూపిస్తా చూడండి. ఇలా 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 వెళ్తున్నాం, చూపిస్తాను. షబ్బా మరి దారుణంరా నాయన. మళ్ళీ వాన పడుతుంది. సో ఆల్మోస్ట్ కిందకైతే వచ్చాం, ఇంకా దగ్గరలో ఉన్నాం అనమాట. ఆ కిందకి వెళ్ళాలి. అండ్ ఇదిగోండి అక్కడ చూసారా, మీకు కనిపిదిలేండి, అక్కడ చిన్న చిన్న వాటర్ ఫాల్స్ పక్క పక్కనే ఒక 3-4 అయితే కనిపిస్తున్నాయి నాకు. 1 2 3 4 5, ఒక 5 వాటర్ ఫాల్స్ అయితే కనిపించాయి. అందులో ఏ వాటర్ ఫాలో మనకు తెలీదు. మనమైతే ఇంకా ఆల్మోస్ట్ వచ్చాయన్నట్టు, ఇక్కడికి వెళ్ళాలి అంతే. సో మీకు అప్పుడప్పుడు ఈ మైక్ అయితే బొచ్చు కనిపిస్తూ ఉంటుంది, అదొక్కటి కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మా. ఆల్మోస్ట్ కిందకి వచ్చేసాం మా. తినమ్మా బ్రో, మొత్తం ప్యాంట్ అంతా తడిచిపోయింది బ్రో. పడ్డావేంద్రా, జారిపోయిందిరా రే. ఇది చూడండి, కామెడీ చూడండి. పైన నుంచి పడలేదు, కిందకి వచ్చాక జారిపోయింది. అంటే బాగా స్లైడీగా ఉంది అది. షబ్బా కిందకి వెళ్ళి చేతులు కడుక్కోవాలి భయ్యా. మొత్తం చూడు గబ్బు అయిపోయింది. నా ప్యాంట్ చూపిస్తాడా గాడు? రే నా ప్యాంట్ చూపిరా. మొత్తం గలీజ్ అయిపోయిందా? చూడా ప్యాంట్ ఎట్ అయిందా? ఫోన్ లేనా ఆయన కింద పడ్డాం, పైన పడింటే ఇంకా అంతే వస్తామే. ఈ నెలలో వద్దురా రే ఇప్పుడు. ఇక మరి ఇది జారిపోతున్నాయి రే నాయన, బొట్టన వేలు లాగేస్తున్నాయి రా నాయన. అబ్బా ఇంత బాగుందంటే. ఇవ్వండి వచ్చాం బ్రో కిందకి, ఇదిగో మొత్తం వచ్చాయి. ఇక అక్కడ ఉంది బ్రో వాటర్ ఫాల్స్ లేవో మరి. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కొండ ఇదిగోండి, ఇదిగో ఇది చివరిలో చూస్తుంటే నాకు ఎలా అనిపిస్తుంది అంటే మన
తిరుపతి కొండ చూసినట్టు అనిపిస్తుంది బ్రో నాకు. సో ఆ షేప్ అలానే ఉంది మరి. సో మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి. కిందకైతే వచ్చాం చూడండి, మన బండి అక్కడ ఉంది. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే చాలా ఎక్కువ పడుతుంది రెయిన్. సో బ్యాగ్లో పెట్టేస్తున్నా మొత్తం అన్నీ అసెంబుల్ అన్నీ మొత్తం తీసేసి అన్ని బ్యాగ్లో అయితే ప్యాక్ చేస్తున్నా. మన హెల్మెట్ అయితే తీసేసుకున్నాం. మా దోల తెరిపోయింది భయ్యా. హెల్మెట్ అయితే తీసుకొని గోపురం అంతా సెట్ చేసుకున్నా. ఇక స్టార్ట్ అయిపోతున్నా ఇంకా ఇక్కడ నుంచి. ఇంకా బాయ్ బాయ్ టు హరిహర ఫోర్ట్. కానీ వ్యూ ఇప్పుడు చూడండి మా వ్యూ ఎలా ఉందో. ఇదిగోండి నేను చెప్పానా మన తిరుపతి కొండలాగా ఉందని. ఇదేంట్రా న్యూట్రల్లో పెడితే ఏంట్రా, న్యూట్రల్లో పెడితే గేరు తిన్నట్టు వచ్చిందండి బ్రో. ఇదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ అనమాట నేను చెప్పింది. చూడడానికి కొంచెం తిరుపతి కొండలాగా అనిపిస్తుంది నాకు. న్యూట్రల్లో పెడితే ఏంటి బ్రో అలా వచ్చింది. ఓకే ఫుల్ వాన అయితే పడుతుంది భయ్యా. సో ఇంకా మనం తడుచుకుంటూ వెళ్ళాలి. అందుకే ఫోన్లు గేన్లు అన్నీ ఏమేమి ఉన్నాయి అన్నీ దాంట్లో పెట్టేసాం. ఓన్లీ గోప్రో ఒకటే బయట ఉంది. కానీ నాకు ఇప్పుడు నా బాధ ఏంటంటే 2000 రూపాయలు పెట్టాం మైక్కి, బోయాది మన గోప్రో పైన వస్తుంది. సో దాని పరిస్థితి ఏందో చూడాలి మరి. రూమ్కి వెళ్ళాక ఒకసారి చూడాలి ఇంకా దాని పరిస్థితి ఏంటి అనేది. అరే ఇక్కడ ఆండ్రాయిడ్ ఫోన్ పెట్టాలి మర్చిపోయాను బ్రో, మ్యాప్ తెలియదు మనకి. బాబా అద్భుతంగా ఉంది బ్రో ఇప్పుడు నిజంగా చాలా బాగుంది అసలు. సో వచ్చేటప్పటికన్నా ఇప్పుడు పోయేటప్పుడు మంచి గ్రీనరీ, మంచి సీన్ ఇది. సో నిజంగా క్రేజీ అనిపిస్తుంది. ఓ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయి కిసాన్ జామ్ అయిపోయిందయ్యా. మొత్తం వైర్ తగులుకునేసింది బ్రో లారీ వల్ల. ఒక్క లారీ వల్ల మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది మొత్తం. ఒరే రోడ్డు అట్టపోతున్నాడు. సో గైస్ ఫైనల్లీ రూమ్కి అయితే వచ్చాం మావా. సో కానీ నిజంగా చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. వ్లాగ్లో చెప్పినట్టు మీరు కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే లైక్ క్యాష్ పెట్టుకొని వెళ్ళాలి అండ్ అక్కడ ఏం చేయాలి, రూమ్స్ దొరుకుతాయి దొరకవు, ఇవన్నీ మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చానని అనుకుంటున్నా. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే కొట్టేసుకోండి. ఇంకా ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మోహన్ అడుగుదా ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందో. ఎరా ఎట్లుందిరా, వస్తా అన్నావు కదా, ఏం చేస్తున్నావు? చెప్పాను అడిగి వద్దురా ఎక్కలేవరాడు. వస్తాను ఎక్కుతాను, ఎన్ని కొండలు ఎక్కినాను నేను. ఇప్పుడు షూలు అన్నీ తీసి గబ్బు అయిపోయింది మొత్తం రూమ్ వెళ్తా అసలు. చలో గైస్ మరి నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు, చెక్కే బాయ్, లవ్ యూ గైస్. क्या करूं मैं मर जाऊं, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी, मेरे को फीलिंग नहीं है, तुम्हारी फीलिंग तुम्हारी. साडा कुत्ता टॉमी, साडा कुत्ता